ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసును గురించి అనేక సంగతులను మనం తెలుసుకుంటున్నాము. ఆయన యొక్క లక్షణాలను, ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ను. మరి ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి రూపకాన్ని యేసు ప్రభు వారు ఒక పవర్ఫుల్ మెటాఫర్ యోహాను సువార్త 15:1-11 ఉంటది. మరి ఈరోజు మనం యేసు ద్రాక్షావల్లి ఆర్ జీసస్ ఇస్ ద వైన్. మరి ఇది ఎంతో అర్థవంతంగా ఉంటున్నది. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. క్రీస్తుతో మన సంబంధాన్ని, మరి ఆధ్యాత్మిక శక్తి, మరి ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించడానికి ఏ రీతిగా మరి అవసరమైనటువంటి ఏంటి అన్నటువంటిది ఈరోజు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాము. మొట్టమొదటగా మరి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలు ఈ యొక్క విషయమై మరి యోహాను సువార్త 15:1 నిజమైన ద్రాక్షావల్లి అని చెప్పటం జరుగుతుంది. నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసు తనను తాను నిజమైనటువంటి ద్రాక్షావల్లిగా, ట్రూ వైన్ గా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. నిజమైనటువంటి జీవితము, మరి జీవనోపాధి మరి ఆయన నుండే వస్తుంది. మనం కూడా నిజమైనటువంటి యథార్థవంతంగా, నీతిగా, మరి సత్యవంతంగా జీవించాలి అంటే అది క్రీస్తు ద్వారా. ఆయనే చెప్పాడు, నేనే నిజమైనటువంటి ద్రాక్ష వల్లిని. మరి క్రీస్తు లేకుండా మనం ఏమి కూడా చేయలేమన్నటువంటిది మనము గుర్తుంచుకోవాలి. అక్కడ మరి చెప్తాడు, అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనకు క్రీస్తు యొక్క సహాయము, అన్యోన్య సహవాసం, సహజీవనము, ఆ క్లోజర్ కమ్యూనియన్ విత్ గాడ్ అనేటటువంటిది చాలా ముఖ్యం. పరవిల్లాలి ఆ ఆధారపడటము వలన మనకు ఎంతో బలం వస్తుంది, ఎంతో దేవుని మహిమపరిచే రీతిగా మనం ఉండగలుగుతాము. మరి నిజమైనటువంటి ద్రాక్షావల్లే కాకుండా క్రీస్తులో నిలిచి ఉండటం కూడా ప్రియులారా. మరి యోహాను సువార్త 15:4 ఏమంటాడంటే, నా యందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉందను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. క్రీస్తుకు ప్రియులారా, మనము మరి గొప్పగా ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని, ఫ్రూట్ఫుల్ లైఫ్స్, ఫలములు మన నుంచి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి అది ఎప్పుడు సాధ్యం అంటే క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము తీగలం మాత్రమే. ఆ తీగలు ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఉన్నప్పుడే మరి దాంట్లో నుంచి ఫలభరితమైనటువంటి జీవితంలో మనము జీవించగలము. మరి క్రీస్తులో నిలిచి ఉండటం అంటే ఆయనలో నిలబడి ఉండటం, మరి నిలకడగా ఉండటం, కన్సిస్టెన్సీ, కమ్యూనియన్, క్లోజర్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి కొమ్మ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండకపోతే తనంతట తానుగా ఫలించలేదు ప్రియులారా. మన యొక్క సెంట్రల్లో మరి యేసు ప్రభుతో అటాచ్ అయ్యి ఉన్నప్పుడే, ఎంగ్రాఫ్టెడ్, మరి ఆయన నిలిచి ఉండి. కాబట్టి ఫలాలను ఫలించాలంటే ఆధ్యాత్మిక ఫలాల మరి సంకేతం ప్రియులారా. ఆ కోసం మన జీవితాన్ని మనం వినేటు మరి ఎగ్జామిన్ ప్రియులారా. మన నుంచి ప్రేమ, ఆనందం, శాంతి, సమాధానములు ఇవన్నీ కూడా మరి దీర్ఘశాంతం, ఓర్పు, సహనములు ఇవన్నీ కూడా రావాలి అంటే ఆత్మఫలములు మరి మనము క్రీస్తుతో అంటగట్టబడినటువంటి జీవితం అవసరము. కాబట్టి నిజమైనటువంటి జీవితం జీవించాలన్నా క్రీస్తులో నిలిచి ఉండవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా ఫలభరితమైనటువంటి జీవితంలో ప్రియులారా, మరి క్రీస్తు యందు నిలిచి ఉండటం వలన ఫలితం ఏంటంటే ఫలభరితం, ఫలములతో కూడినటువంటి జీవితము. తన యందు నిలిచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప ఫలాలను ఇస్తారని చెప్పి యేసు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండిన వాడు బహుగా ఫలించును అని చెప్పి మరి వాక్యంలో మనము చూస్తున్నాం ప్రియులారా. బహుగా ఫలిస్తారు. దేవుని తెలుసుకున్నటువంటి వారికి అంతకంతకు వర్ధిల్లుతారు. శక్తివంతమై దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు ప్రియులారా. దాని క్రీస్తులో నిలిచి ఉండటం అంటే మరి ప్రార్థన ద్వారా ప్రతి దినం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, స్తుతించడం, ఘనపరచటము,
మన యొక్క హృదయ వాంఛలను ఆయనకు షేర్ చేసుకోవటం, అంతేకాకుండా మరి బైబిల్ వాక్యం కూడా చదవటం ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడతాడు. అనేక వాగ్దానాలు తెలుసుకోవాల్సినట్టు ఎన్నో ఉంటున్నాయి. ఎన్నో గొప్ప వ్యక్తుల యొక్క త్యాగాలు, శ్రమలు, వారి విశ్వాసం జీవితాలు ఇవన్నీ కూడా మరి మనం ధ్యానం చేయవలసినటువంటి ఉంటున్నది. మరి ఒక కొమ్మకు జీవం కోసం ద్రాక్షావళి అవసరమైనట్టే, ఏ రీతిగా మరి ద్రాక్షావళిని చూసినప్పుడు ఆ కొమ్మలన్నీ ఒక్కటిగా తెంచేస్తే అపార్ట్ ఫ్రమ్ వేరుగా ఉండి మనం ఏం చేయలేం ప్రియులారా. సన్నిహిత సంబంధం ఉండాలి ద్రాక్షావళితో. అప్పుడే మరి ఆధ్యాత్మిక పోషణకు కూడా మనకు యేసు కూడా మనకు అవసరం అంటున్నాడు ప్రియులారా. ఈ యొక్క సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టాలి అంటే క్రీస్తుతో రోజు వారి సంబంధాన్ని ఏర్పరచుకోండి. డే టు డే లైఫ్లో డే బై డే మరి ప్రతి దినం కూడా రోజువారి ప్రార్థనను మరి ఆచరించండి. ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించటం, యేసును మీ రోజువారి కార్యకలాపాలకు మనం ఇన్వైట్ హిమ్. ప్రతి దినం కూడా మనకు ఆయన యొక్క సన్నిధి అవసరం, ప్రతి దినం కూడా మరి కాబట్టి అవసరం. కాబట్టి యేసుతో ఎంతగా మనం ప్రతి దినము ప్రార్థనతో ప్రారంభించినప్పుడు మన యొక్క జీవితాలు ఎంతో లైవ్లీగా, ఎంతో స్థుతితో, ఉదయం అంతా కూడా ఆనందంతో నిండి ఉంటాయి. మరి అంతేకాకుండా లేఖనంలో నిమగ్నం అవ్వండి. మరి మనం ఎంతగానో మెడిటేట్ బైబిల్ వర్డ్స్, మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా శ్రద్ధగా చదవటం, సిస్టమేటిక్గా చదవటం, సీరియస్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ ద బైబిల్, ఒక క్రమంగా చదవటం, ధ్యానించటం, మరి దానిని మనకు మన జీవితాలకు అనువదించుకోవటం, అంతేకాకుండా మనం దానిని ఇతరులకు కూడా షేర్ చేసుకోవటం, ఇది చాలా అవసరం ప్రియులారా. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళగలము. మరి సమాజాన్ని పెంపొందించుకోండి. మనం తెలుసుకున్న తర్వాత చిన్న సెల్ గ్రూప్స్ స్టార్ట్ చేసుకోవటం. మేము మరి ఉండే స్థలంలో మరి ఒక కమ్యూనిటీ గ్రూప్, స్టడీ గ్రూప్ ఫ్రైడేస్ మేము మీట్ అవుతాం. మరి అందరూ కూడా వారి యొక్క ఆత్మీయంగా కొంతమందికి డౌట్స్ ఉంటుంటాయి. ప్రతి ఈ దినాలలో మరి అనేక పారబుల్స్ మేము ధ్యానం చేస్తున్నాము. ఆ రీతిగా ఎంతగానో మరి ఆత్మీయంగా బలపడటానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి కలిసి సేవ చేయటం, ఫెలోషిప్ కూడా ఎంత అవసరం. ఎన్నో గొప్ప కార్యాలు, కమ్యూనిటీ లివింగ్, కమ్యూనిటీ యాక్టివిటీస్ అవి కూడా మనం చేయవలసి ఉంటున్నది. మరి ఆధ్యాత్మిక ఫలాలను పర్యవేక్షించండి. స్వీయ ఆలోచన మనం మరి ఎప్పటికప్పుడు మరి ఎగ్జామిన్ చేసుకోవటం. గలతీయులు 5:22-23 అక్కడ ఉన్నాయి కదా. ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం ఇవన్నీ కూడా మరి మరి మనం దేంట్లో తక్కువగా ఉంటున్నాము, మరి ఆయన్ని ఎక్సర్సైజ్ చేయటం, లక్ష్యాలను నిర్దేశించుకోండి. మన జీవితంలో కొన్ని టార్గెట్స్ ఉండాలి. ఈ యొక్క సంవత్సరంలో ఏం చేయాలి, ఈ సంవత్సరంలో మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ప్లాన్ లేకపోతే టాస్క్ ఏంటంటే ఈ యొక్క షార్ట్ సెర్మన్స్, మరి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అంశం మీద మరి ప్రతిదినం కూడా ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళటానికి మరి అది మొట్టమొదటిగా నాకు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతుంది. తర్వాత దానిని ఇతరులతో పంచుకోవటం అనేక మంది కూడా మరి నాకు తెలియజేస్తున్నారు ఎంతగా ఆత్మీయంగా ఉపయోగపడుతుందని. కాబట్టి మనము దేవుని యొక్క స్వరం విని దేవుడు చెప్పినటువంటి మనం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. తర్వాత క్రీస్తుపై ఆధారపడటానికి స్వీకరించండి. వీ నీడ్ టు రిలై ఆన్ క్రైస్ట్. వీ నీడ్ క్రైస్ట్ స్ట్రెంగ్త్, క్రైస్ట్ విజ్డమ్, క్రైస్ట్ గైడెన్స్. మరి పరిమితులను గుర్తించండి. మన యొక్క లిమిట్స్ ఏంటి? క్రీస్తు లేకుండా మనం ఏమి కూడా చేయలేము ప్రియులారా. మన సొంత ఇష్టంతో, తలంపులతో చేసేటటువంటిది కాదు ఈ యొక్క పరిచర్యలు. ఈ వినయం కష్ట సమయాల్లో ఆయనపై ఆధారపడటానికి మరి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు మరి ఆయన మనకు ఎంతో సహాయం చేస్తాడు. సవాళ్ళను ఎదుర్కోవటానికి బలము, మరలా జ్ఞానం కోసం మనం ఆయన అడిగినప్పుడు తప్పకుండా మనకు జ్ఞానం కుదుగా ఉంటే ఆయన అడిగినప్పుడు ఆయన మనకు ఇస్తాడు. మార్గదర్శకత్వం కోసం మనం వెతకాల ప్రియుల. we need to search for guidance. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది పెద్దవైన లేకపోతే చిన్నవైన సరే దేవునితో సంప్రదించడం, దేవుని సన్నిధిలో కనిపెట్టడం. ప్రభువా, ఈ ఉద్యోగం చేయటం ఇష్టమేనా, వీళ్ళను వివాహం చేసుకోవటం ఇష్టమేనా, లేకపోతే ఇక్కడికి ఈ ప్రదేశానికి వెళ్ళటం ఇష్టమేనా. మరి దేవుడు మనకు ఎంతో తేటగా మనం నడిపిస్తాడు, ప్రాపర్గా గైడ్ చేస్తాడు. ఈ అభ్యాసం ద్రాక్షవల్లితో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మరి ఈ చర్యలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండేలాగా చేస్తుంది ప్రియులారా. అలా ఆయన ఫలాలను కూడా మనం పంచుకోవాల్సినటువంటి వారం అంటున్నాము.
ఫలాలు మన కొరకు ఉంచుకోకూడదు. మన యొక్క గిఫ్ట్స్, టాలెంట్స్, తలాంతులు, వరములు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇచ్చినప్పుడు వాటిని ఇతరులతో పంచుకోవటం. మనకు మన యొక్క గొప్ప సాక్ష్యాలను ఇతరులకు పంచుకోవటం చాలా అవసరం పిల్లలు. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్‌లో సాక్ష్యాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను, రక్షణ కార్యము, మరి ఆశ్చర్య కార్యాలను, స్వస్థత కార్యాలను వీటన్నిటిని కూడా మరి మనం ఇతరులతో పంచుకున్నప్పుడు వారు కూడా విశ్వాసంలోనికి వస్తారు. మరి ఈ రీతిగా దేవునితోటి సన్నిహిత సంబంధం ఉండటం వల్ల ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు, ఎన్ని మేలులు ప్రియులారా. మరి యేసు ద్రాక్షావల్లి. ఆయనలో ఎంతో సర్వ సంపదలు ఉంటున్నవి. నిజమైనటువంటి ద్రాక్షావల్లి. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన నా జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. నాలో ఉండండి. అప్పుడు మీరు ఫలభరితం భరిస్తారు. మీరు ఓన్లీ కొమ్మలు, మనం ఒట్టి వీఆర్ ఓన్లీ బ్రాంచెస్. మరి దేవుని మహిమపరిచే ఫలాలను ఫలించడమే మరి మన యొక్క ఉద్దేశమై ఉండాలి ప్రభు. యేసు ప్రభువారు చేయుటకు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి, భూమి మీద నేను నిన్ను మహిమపరచుదునని అని యోహాను లో మరి చెప్పటం జరుగుతుంది ప్రియులారా. ఆ రీతిగా 17:4లో మరి అలాగనే ఆయనలో నిలిచి ఉండటం వలన, ఆయన సన్నిధి నుండి మన బలాన్ని, మరి జీవితాన్ని పొందటానికి, మరి మన జీవితాల్లో ఆయన యొక్క ప్రేమ, మరి కృపను ప్రతిబింబించే ఫలాలను ఉత్పత్తి చేయటానికి మనం మరి కట్టుబడి ఉందాం ప్రియులారా. దేవుని వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీరు నిజమైనటువంటి ద్రాక్షావలై ఉంటున్నారు ప్రభువా. గొప్ప నాయన, మేము తీగలమే నాయన తండ్రి. మీతో అంటు కట్టబడి ఉన్నప్పుడే తండ్రి మేము గొప్ప ఫలములను తండ్రి ఫలించగలం, బహుగా ఫలించగలం అని చెప్తున్నారు ప్రభా. తండ్రి వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా, వారు ఉన్నటువంటి స్థలంలో మీ కొరకు ఫలభరితమైనటువంటి జీవితం, మీ కొరకు గొప్ప కార్యం చేయగలిగినట్టు సహాయం చేయమని మీకే వందనాలు స్తుతులను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే, ఆశీర్వదింపబడితే మరి దీన్ని షేర్ చేసుకొని ఇతర వాళ్ళకు కూడా మరి ఇది విని మేలు పొందేలాగా మీరు సహాయం చేయాల్సింది కోరుతున్నాము. హ్యావ్ ఎ గుడ్ డే.